హైదరాబాద్ వాసులను అలరించిన ఇంటర్నేషనల్ స్వీట్స్ అండ్ కైట్ ఫెస్టివల్ ముగిసింది. ఆకాశంలో ఎగిరే పతంగులు సంక్రాంతి సంబరాన్ని అంబరం దాకా తీసుకెళ్లాయి. అంతేనా, విదేశీయులు మన హైదరాబాద్ వచ్చి పెరడ్ గ్రౌండ్లో పతంగులను ఎగరవేస్తూ హైదరాబాద్ బిర్యానీ తిని వాహ్వా హైదరాబాద్, హైదరాబాద్ జరూర్ ఆనా అంటూ హాయిగా ఆహ్లాదంగా తమ దేశానికి తిరుగు పయనమయ్యారు. భోజన ప్రియులను అలరిస్తూ 500 రకాల వెరైటీల స్వీట్ స్టాల్స్ను ఏర్పాటు చేశారు. ఢిల్లీ నుంచి గల్లీ దాకా ప్రతి వంట ఈ స్టాల్లో ఉంది. అంతేకాదు, మెక్సికో, అర్జెంటీనా, ఆఫ్ఘనిస్తాన్, ఇథియోపియా వంటి విదేశీయుల వంటలు కూడా ఇక్కడ అలరించాయి. పంజాబీ లస్సీ, వాహ్వా, ఢోక్లా, నువ్వుల లడ్డు, మైసూర్ పాక్లు, పావు భాజీలు, గవ్వలు, అరిసెలు, సకినాలు ఒకటేమిటి, ఇలా అన్ని రకాల వెరైటీలు ఇక్కడ ఉన్నాయి. అంతేనా, మనమందరం చిన్నతనంలో గొట్టాలు తిన్నాం కదండి, వాటిని ఇక్కడ డిఫరెంట్గా గుజరాతీ స్టైల్లో చాలా బాగా చేశారు. బంగాళదుంపని వండి అందులో కొంచెం కారం వేసి ఈ గొట్టంలో కొంచెం దాన్ని నంచుకొని తింటే ఉందండి వాహువా అనాల్సిందే. మీరే చూడండి, ఇదిగోండి, ఇది నేను చెప్పిన గొట్టాన్ని ఇలా నంచుకొని తింటారు. సాంప్రదాయ వంటల్ని సరికొత్తగా పరిచయం చేశారు. సజ్జ రొట్టెలు మనకు తెలిసిందే, కానీ దాన్ని మోడర్న్ స్టైల్కి అప్లై చేశారు. అది ఎలాగంటే, మనం పిజ్జా మీద టాపింగ్స్ వేస్తాం కదండి, అలా సజ్జ రొట్టె మీద ఆనియన్స్, కొత్తిమీర, టమాటాలు, సన్నటి చక్రాలు, స్వీట్ కోసం టమాటా కెచప్, చిల్లీ కారము, ఇట్లా రకరకాలు వేసి అదొక పిజ్జా లాగా వెరైటీ లాగా ఉందండి. అది చాలా బాగా నాకైతే నచ్చింది. ఇదిగోండి, ఈవిడే చేస్తున్నారు, ఇదే సజ్జ రొట్టి. ఈవిడ స్టాల్లో అయితే ఫ్రైడ్ రైస్లు ఇవన్నీ చాలా బాగున్నాయండి. ఇవన్నీ కూడా ఇంట్లో తయారు చేసి తీసుకొని వచ్చినాయే. బ్లూబెర్రీ పాప్కార్న్ అండి, ఇది అయితే నేను ఫస్ట్ టైం చూసాను బ్లూ కలర్లో. తమిళనాడుకు చెందిన జిగర్ తాండా అంటండి, అదేంటో నాకు తెలియదు. ఇది మన లస్సీ లాగా ఏమో ఉంటుంది. ఇత్తడి గిన్నెల్లో డెకరేషన్ చాలా బాగా చేశారు. మరొక పంజాబీ స్టాల్ ఇది. పంజాబీ లస్సీ చాలా బాగుంది. ఒకవైపు ఆకాశంలో ఎగిరే పతంగులు, మరొక వైపు సాంస్కృతిక కార్యక్రమాలు, ఇంకోవైపు భోజన ప్రియుల కోసము ఏర్పాటైన ఫుడ్ స్టాల్స్తో హైదరాబాదులోని పెరడ్ గ్రౌండు జనసందోహంతో కిక్కిరిసిపోయింది. పెరడ్ గ్రౌండ్కు వచ్చే రోడ్లన్నీ ట్రాఫిక్ జామ్తో నిండిపోయాయి. మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ నివేదిత ఫుడ్ వరల్డ్. మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు మరొక మంచి వీడియో చేసే ప్రోత్సాహాన్ని అందిస్తుంది. బెల్ బటన్ మాత్రం ప్రెస్ చేయటం మర్చిపోవద్దు. అంతవరకు సెలవు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. నమస్కారం, ధన్యవాదాలు.